వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ సండే. సో టైం వచ్చేసి 8:30. అంటే ఈరోజు కొంచెం లేట్ లేసాం అనమాట. ఇంకా రేపు సండే అని చెప్పేసి పిల్లలు కూడా ఎవరు లేవలేదు, మైసమ్మ కూడా లేవలేదు, నేను కూడా అట్నే అనుకున్నాను. సో ఇప్పుడు పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. ఇక వాళ్ళకు పాటలు, ఇంకేం కావాలన్నా మీకు? మూవీస్ ఇంకా అంతే. ఎక్కువసేపు అయినా కొట్టుకుంటారు. ఇక ఇరిగిపోతుంది, కుర్చీ ఇరిగిపోతుంది. బాగా వచ్చినాయి. పల్స పల్స అంటే నాకు తెలిసి ఢిల్లీ అనిపించింది అది, అందుకే. పిండి నీళ్ళు ఉంది. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. షాప్లో ఎట్లుంటది? గట్టిగా ఉంటది, అలా పట్టుకుని ఉంటాడు. మనకి అట్లా అవసరం లేదు, మనకి ఇట్లా పోయాంగానే జారాలి. ఏం సినిమా వస్తురా? హనుమాన్ సినిమా వస్తురా? జయ హనుమాన్. హోంవర్క్ అన్నీ అయిపోయినాయా? మళ్ళీ అది ఉంది ఉందని చెప్తారా? ఏముంది? తొందర చేద్దాం నాడు. ఇంకెప్పుడు చేస్తావు? సాయంత్రమా? ఇన్ని ఇష్టం. నేనైతే మర్చిపోయినా అనుకో, నాకు తెలియదు. ఇక అసలు ఆకలిస్తుంది, తొందరగా చేస్తే ఆకలిస్తుంది. దోశ పొయ్యి మీద పెట్టేసి అటు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే తినేద్దాం. ఆకలి అయితే అవుతుంది. దోశలు అయితే కంప్లీట్ అయినాయి. అదే ఉన్నాయి, ఇంకో రెండు అయితే పెద్ద దొడ్డు వేసేసి. అది నాకే. నాది నాది నాది. సరే నీదే. అయిపోయింది దోశ ఉండదు ఇక. మళ్ళీ పిండి చేస్తా, దొడ్డు వస్తుంది. ఊత పొలా చేసేది దాన్ని. దాన్ని మనకి అరే ఊతప్ప అయిపోతుంది అబ్బా. మమ్మీ నాకు కావాలి. నాకు నేను ముందే చెప్పుకున్నా పప్పకి. నాకు నాకంటే నాకు ఎవరికి ఎక్కడ తింటావు అది మంచిగా దాని మీద తొందరగా అవుతుంది. మమ్మీ పప్పు ఉందా? పప్పు కాదు, టమాటా పచ్చడి. టమాటా పచ్చడి ఇవన్నీ చేసిన టమాటా పచ్చడి ఇది ఓపెన్. ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. పప్ప మొత్తం అయిపోయింది. మమ్మీ మొత్తం పప్పు నాకే. ఏంది నాకు? నాకు వద్దా? మొత్తం నువ్వే తింటావా? మెల్లగా. నీళ్ళు కానీ నీళ్ళు పోయి రానా, జిగ్గులు నీళ్ళు పోయి. అట్లా అనొచ్చు. దిష్టి తగులుతుంది. మీ అమ్మ దిష్టి తగులుతుంది ఎప్పుడు. నేను తింటుంటే గంత తింటావా అంట. ఒక్కడి కదా, రెండు పోయి అని చెప్పినా కదా. రెండు పోసి అలా CMD తులసి వేసి. నువ్వు తిన్నావా? ఇది మా ప్లేట్లు. అయితే రెడీ అయిపోయినాం. ఈరోజు మీటింగ్ ఉందన్నమాట, సండే కదా. మీటింగ్ ఒక చాలా రోజులు అవుతుంది. ఇంకా సార్ వాళ్ళు కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా రావాలని చెప్పేసి. సో ఈరోజు అయితే మేమందరం మీటింగ్ అయితే బయలుదేరుతున్నాము. అంటే ఎప్పుడు రెగ్యులర్గా నేనే పోయేటోని. ఇంకా ఈరోజు మైసమ్మ కూడా వస్తున్నది, ఇక పిల్లలు కూడా వస్తున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆడ మేడ్చల్ దగ్గర ఒక చిన్న పార్క్ లాంటి ఉంది, ఆడ ఆడుకుందామని చెప్పి చిన్నారికి ఎప్పటి నుంచో కోరిక అనమాట. సో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆడికి పోయి మళ్ళీ ఆ నుంచి వేరే ప్రోగ్రామ్ ఉంది, కానీ ఆ ప్రోగ్రామ్ ఎట్లయితుందో చూడాలి. మాకు పోతామో పోమో కూడా తెలియదు, ఆ తర్వాత విషయం అది. ఫస్ట్ అయితే మీటింగ్ అయితే బయలుదేరుతున్నాం. ఓకే వెళ్దామా? టైం పడుతుందా? ఇంకా చిన్నారికి ఇప్పటిదాకా జుట్టు చూసింది,
ఇప్పుడు తీసిన పెయిన్ స్నానం చేపించి మళ్ళీ పెయిన్లు వదలదురా నిన్ను వదలదురా. ఇగో పెయిన్లా ఎందుకు అంతగానో మరి ఏమో నిన్న మొన్న లేట్ అవుతుంది కదా, దెబ్బ దెబ్బ జుట్లు వేసిపోయింది. దొరికేదో ఒక ఆదివారం కాబట్టి నెత్తి మొత్తం సాఫ్ చేయాలి చిన్నది అంతే కదా చిన్న. ఏమైంది చిన్నది కష్టపడి చేసిందంట. ఒక రీల్ తీసినాం నిన్న. ఆ రీల్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. చిన్నారి రాన ఇద్దరు ఇచ్చిర్రు. అయితే వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనేయాలంట. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఇప్పుడైతే మేము మీటింగ్ అయితే బయలుదేరినాము. కార్ వస్తుంది, కార్ వచ్చి ఆగుతాడా, ఆ కార్లో అయితే బయలుదేరుతాము. ఓకేనా? బండి ఎప్పుడు వస్తుంది? కార్ వచ్చేసి అక్కడ ఆగింది ముంగట. కార్ ఆడ ఆగింది. అదో బండి ఎక్కినాము. ఇక మా సార్ వచ్చిండు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ బాగున్నాం సార్. సో ఈ సార్ అన్నమాట. ఈ సార్ కూడా కూరగాయల వ్యాపారం చేసుకుంటా వెస్టేజ్ బిజినెస్ చేసి ఒక కార్ తీసుకుంటూ. కార్ చూసి ఎట్లుందో. కార్ వచ్చేసి ఎక్స్టర్ అనమాట, హుండా ఎక్స్టర్. సో దీని గురించే మేము కూడా బిజినెస్కి వచ్చినాము. ఇక అందుకే కార్ కూడా అమ్ముకోవడం జరిగింది. కూతురు మీటింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. రాకపోతే కలిసి వెయిటర్ గా పనికి వస్తాను నేను. ఆల్రెడీ కొన్ని రోజులు చేసిన హోటల్లో. అవును, ఏదైనా చేయగలుగుతా నేను. మనకు ఏమంటారు, అవిసె గింజలు, ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. ఇవి ఏంటంటే లోపల ఉన్న మన కొవ్వులు కరిగిస్తుంది. అప్పట్లో పెద్ద మనుషులు ఏం చేస్తుండేనట, దీన్ని తొక్కు నూరుకొని తినేదట కొవ్వు కరగనీకి. థర్మోకోల్ అయినా కరుగుతుందా? నీళ్ళలో వేసినా కరగదు, భూమిలో వేసినా కరగదు. కొన్ని సంవత్సరాలు కూడా అట్లా ఉంటుంది అది. కానీ దాన్ని ఈ ఆయిల్ అనేది కరిగిస్తుంది. ఫ్లెక్స్ ఆయిల్ ఏం కాదు చెప్తా. ఫ్యాట్ కూడా ఇట్లా కరిగిపోతాను. లోపల కొవ్వలా కరిగిపోతుంది. స్ట్రోకులు గీకులు వచ్చేటి జనాలకు రావు. ఫ్యాట్ వల్లనే కదా. నేను ఫ్యాట్ వల్ల స్ట్రోక్ రాదు. మళ్ళా వేసుకుంటున్నాడు. నువ్వు చేయగలిగితే భయమైంది నీకు. కడుపులో వేసుకున్నావు చూడు, వేసుకున్నావు. ఇప్పుడు థర్మోకోల్ మొత్తం కరిగింది. చెయ్యి ఏమైనా అయిందా? లోపల కొవ్వులా కరిగిస్తాను అనమాట. అట్లా అనిపిస్తుంది. తీసుకోవాలి. ఇది జస్ట్ డెమోక్ అనమాట. తీసుకున్నాం. థర్మోకోల్ మొత్తం కరిగిపోయింది. టాబ్లెట్స్ కూడా వేసుకుంటాం. సో లైవ్ కూడా వేసుకున్నాము, మేము కూడా వేసుకున్నాము, ప్లస్ వాళ్ళు కూడా వేసుకున్నారు. లైవ్ లో కరిగిపోయింది. వేసుకున్నాం. రైట్, కరిగిపోయిన చేతుల ముందు ఏం లేకుండా ఆయిల్ థర్మోకోల్ ఆయిల్ అయిపోయింది.
ఎగ్జాంపుల్ ఈ బండ మీద చేస్తా, చూద్దాం ఒకసారి. మొత్తం 3 వేసిన కదా. సరే ఇది ఒక 5 నిమిషాలు కలుపులో ఇది కూడా ఉన్నాం. చెప్పడం కల్పం కానీ తెల్ల అవుతుంది. కల్పం తెల్ల అవుతుంది. బయట అది ఉపయోగం ఏం లేదు మనల్ని చూస్తుంది. ఇంటికైతే వచ్చేసిన. ఇప్పటిదాకా చూసిరు వీడియో. మేము ప్రజ్ఞాపూర్ వెళ్ళి ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ చెప్పినాము, అతను జాయిన్ అయిపోయాడు, ప్రొడక్ట్ కూడా తీసుకున్నాడు. సో లైవ్లో ఏమంటారు ఫ్లోర్ క్లీనర్ డెమో చేసినాము, తర్వాత ఫ్లెక్సైల్ డెమో చేసినాము. మన లోపల ఉన్న బాడీలో ఉన్న కొవ్వును కరిగించే సప్లిమెంట్ అనమాట. చాలా ఎక్సలెంట్ సప్లిమెంట్స్ ఉంటాయి మన వెస్టేజ్లో. ప్రతి ఒక్క డిసీజ్కి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి, కిడ్నీ ప్రాబ్లం కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, తర్వాత హై బీపీ, లో బీపీ, థైరాయిడ్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క దానికి మన దగ్గర సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వాడచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఈ మందు కూడా వాడుకోవచ్చు, సప్లిమెంట్స్. సో ఇంకా ఎక్కువ చెప్తుండేమో వెస్టేజ్ గురించి వెళ్ళి, అంటే నేను మాట్లాడేది వెస్టేజ్ గురించి వెళ్ళి. సో మీటింగ్ కూడా పోయించినాం కాబట్టి ఇన్ని రోజులు కొంచెం నేను డల్ అయిపోయినా, కొంచెం మళ్ళా ఇంకా ఏమన్నా అమ్మ చనిపోయినప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయినా. సో మళ్ళీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసిన. ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఇక రెగ్యులర్గా ప్లానింగ్లో కూడా వెళ్తా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా రేపు పొద్దుగాల ఫ్యూచర్ బాగుండాలి, బిజినెస్ చేసుకోవాలి, ఇప్పుడు చేస్తున్న పనిలో మాకు సాటిస్ఫాక్షన్ లేదు, డబ్బులు సరిపోతలేవు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోను చూస్తున్న వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, నా 7,900 చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ వీడియోలు చూసి టైంపాస్ చేసుకోవడమే కాకుండా అదే వీడియోలు చూసుకుంటూ డబ్బు సంపాదించే అవకాశం కూడా మన దగ్గర ఉంది. ఎవరికైనా సంపాదించాలి, నేను కూడా బాగుండాలి అని కోరిక ఉంటే ఖచ్చితంగా నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9300775669. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.